నూరు కట్ల పిశాచం కథలు. రాక్షసుడి భార్య. ఒకానొకప్పుడు సిద్ధేశ్వరం అనే గ్రామంలో రూపవతి అనే అందమైన యువతి ఉండేది. పాపం, ఆమెకు తల్లి లేదు. సవతి తల్లి చంచల ఆమెను చాలా బాధలు పెట్టేది. రూపవతి తండ్రి మాతంగుడు భాగ్యవంతుడు. రెండుసార్లు రాజసన్మానం కూడా పొందాడు. అందువల్ల ఊరందరికీ అతడంటే గౌరవం. కానీ ఆయన కూతురు గురించి పట్టించుకునేవాడు కాదు. చంచలకు భానుమతి అనే కూతురు ఉన్నది. చిన్నప్పుడు భానుమతికి అక్కంటే ప్రేమ ఉండేది. కానీ వయసు వచ్చేసరికి రూపవతి అందంగాను, భానుమతి సామాన్యంగానూ తయారయ్యారు. దానితో భానుమతిలో అసూయ మొలకెత్తి తాను కూడా అక్కని ఏడిపించేది. అందుకు తల్లి మద్దతు కూడా ఉండటంతో ఇక రూపవతి కష్టాలకు అంతే లేదు. సవతి కూతురు విషయంలోనే కాదు, సహజంగానే చంచల మంచిది కాదు. ఆమె సాయం పొందాలంటే రూపవతిని నిందించాలని ఊళ్ళో చాలామందికి తెలిసిపోయింది. అవసరంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి సవతి తల్లిని బాగా పొగిడి రూపవతిని పరిహసించి సహాయం పొందేవారు. వీధిలోకి వస్తే నలుగురు పరిహసిస్తారని ఇంట్లో నుంచి బయటికి వచ్చేది కాదు రూపవతి. అలా ఆమెకు ఇంట్లో వాళ్ళ మీదనే కాదు, ఊళ్ళో వాళ్ళ మీద ద్వేషం పుట్టి అది క్రమక్రమంగా పెరిగిపోతూ వచ్చింది. రూపవతి పక్కింట్లో ఉన్న విజయుడిది ఇదే పరిస్థితి. అతడి తల్లి తండ్రి చిన్నతనంలోనే చనిపోతే పనివాడిగా పనికొస్తాడని తమ ఇంటికి తెచ్చుకున్నారు పొరుగింటి వాళ్ళు. అతడు ఆ ఇంట్లో ఎంత పని చేసినా గౌరవం కానీ సరైన తిండి కానీ ఉండేది కాదు. ఒక రోజున రెండిళ్ల వాళ్ళు తమ తమ ఇళ్ళకి రూపవతిని విజయుణ్ణి కాపలాగా పెట్టి గ్రామంలో నాటకమవుతూ ఉంటే చూడటానికి వెళ్ళారు. అప్పుడు మొదటిసారిగా విజయుడు రూపవతి కలుసుకొని మాట్లాడుకున్నారు. ఇద్దరివి ఒకే రకం కష్టాలు కావడంతో ఒకరికి ఒకరు నచ్చారు. అప్పట్నుంచి వాళ్ళిద్దరూ వీలున్నప్పుడల్లా రహస్యంగా ఒకరిని ఒకరు కలుసుకుంటూ ఉండేవారు. రూపవతి అందచందాల గురించి విని పొరుగురి భాగ్యవంతుడు ఒకడు ఆమెను పెళ్లాడతానని కబురు పంపాడు. వరుడు యువకుడు, అందగాడు కూడా. అంత మంచి సంబంధం సవతి కూతురికిచ్చి చెయ్యడం ఇష్టం లేక చంచల ఆ సంబంధాన్ని చెడగొట్టింది. మున్ముందు అంతకంటే మంచి సంబంధాలు వెతుక్కుంటూ రావచ్చునన్న భయంతో ఆమె త్వరపడి రూపవతికి సుధనుడనే ఓ 60 ఏళ్ల ముసలివాణ్ణి వరుడిగా ఎంపిక చేసింది. సుధనుడికి అప్పటికే 6 భార్యలు ఉన్నారు. అందమైన కన్యను పెళ్లి చేసుకొని ఆమెకు నాట్యం నేర్పించి ఆమె చేత నాట్యం చేయించి డబ్బు సంపాదించడం అతడి ఆశయం. చంచల ఆ సంబంధాన్ని స్థిరపరిస్తే అదేమని అడిగిన వారు లేరు. ఊళ్ళో అందరూ ఆమె నిర్ణయాన్ని మెచ్చుకున్నారు కూడా. రూపవతి రహస్యంగా తండ్రి దగ్గరకు వెళ్ళి తనకి పెళ్లి వద్దని మొరపెట్టుకున్నది. మాతంగుడు ఆమెతో, మీ అమ్మను కాదని నేనేమీ చెయ్యలేను. నీకీ సంబంధం ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి పారిపో. కొంత డబ్బు నగలు ఇస్తాను. పారిపోవడానికి సాయపడతాను అని అన్నాడు. 60 ఏళ్ల ముసలివాణ్ణి పెళ్లాడి నాట్యకత్తిగా బ్రతకడం ఇష్టం లేక ఇంట్లో నుంచి పారిపోవడానికే నిర్ణయించుకున్నది రూపవతి. ఇది తెలిసిన విజయుడు తను ఆమెకు సహాయంగా వస్తాను అన్నాడు. నా డబ్బు నగలు నీకే ఇచ్చేస్తాను. మనం పెళ్లి చేసుకొని వేరే ఎక్కడైనా సుఖంగా జీవిద్దాము అన్నది రూపవతి. విజయుడు సరేనన్నాడు. ఒక అర్ధరాత్రి పూట తండ్రి సాయంతో ఇల్లొదిలింది రూపవతి. విజయుడు ఆమెను అనుసరించి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి రాత్రంతా ప్రయాణం చేసి ఓ కేకారణ్యం మధ్య ప్రాంతానికి చేరుకున్నారు. అలసిపోయి అక్కడే విశ్రమించారు. అలసట వల్ల ఇద్దరికీ ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. మెలకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నమయ్యింది. రూపవతి విజయుడితో, నాకు చాలా ఆకలిగాను దాహంగానూ ఉన్నది. సమీపంలో ఏదైనా కొలను ఉన్నదేమో చూసిరా అని అన్నది. విజయుడు సరేనని బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి అతడికి ఓ కొలను కనిపించింది. సంతోషంగా కొలనులో అడుగుపెట్టి ముఖం కడుక్కోబోయేసరికి అతడి ముందు ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై, ఆగు, ఈ కొలను నాది అని అన్నాడు. బ్రహ్మరాక్షసుని చూడగానే విజయుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. రాక్షసుడు అతడి అవస్థ చూసి పెద్దగా నవ్వుకుంటూ, భయపడకు, నేను నిన్నేమీ చెయ్యను. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న నిన్ను ఆ యువతిని ఏ క్రూరమృగం బాధించకుండా కాపాడిన వాణ్ణి నేనే. నీతో ఉన్న ఆ యువతి చాలా అందంగా ఉన్నది. నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉంది.
ఏ కన్యనైనా ఆమె నమ్మిన వారి అనుమతి లేనిదే నేను పెళ్లి చేసుకోలేను. నువ్వు అనుమతిస్తే నేనామెను పెళ్లి చేసుకుంటాను. నీకు కోరిన డబ్బిస్తాను. అంగీకరించావా సరే, లేకుంటే ఇప్పుడే నిన్ను చంపి తినేస్తాను అని అన్నాడు. విజయుడు హడలిపోయి రాక్షసుడు చెప్పినట్లు చెయ్యడానికి ఒప్పుకున్నాడు. అన్న ప్రకారం రాక్షసుడు అతడికి విలువైన వజ్రాలు కొన్ని ఇచ్చి, వీటిని అమ్ముకున్నావంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత డబ్బు వస్తుంది అని అన్నాడు. రూపవతి తనకిచ్చిన డబ్బు నగలు కూడా విజయుడి మొలకు చుట్టుకొని ఉన్న మూటలో ఉన్నాయి. అవన్నీ తీసుకొని విజయుడు అక్కడి నుంచి రాక్షసుడు చూపించిన దారిన వెళ్ళిపోయాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు కామరూప విద్యతో అచ్చం విజయుడిలాగా మారిపోయి రూపవతి దగ్గరకు వెళ్ళాడు. అతన్ని చూస్తూనే రూపవతి, విజయ, ఇంత ఆలస్యం చేశావేమిటి? సమీపంలో కొలను ఏమైనా ఉన్నదా అని అడిగింది. నకిలీ విజయుడు ఆమెతో, సమీపంలోనే కొలను ఉంది. అందులోని నీరు తాగగానే నాకు అద్భుత శక్తులు వచ్చినట్లు అనిపించింది. నాలో కొత్త ఉత్సాహం కలిగింది. నన్నిప్పుడు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని అన్నాడు. అయితే పద, నేను ఆ కొలనులో నీరు త్రాగుతాను అన్నది రూపవతి. రాక్షసుడు విచారంగా నటిస్తూ, నేను ఇలా నీరు తాగగానే అలా ఆ కొలను మాయమైపోయింది. అయినా విచారించకు. ఎన్ని శక్తులున్నా నేను నీ సేవకుణ్ణి. నిన్ను సుఖపెట్టడం మినహా నాకు ఇంకో కోరిక లేదు అని అన్నాడు. అయితే నాకు ఇప్పుడెంతో ఆకలిగాను దాహంగానూ ఉంది. తీర్చగలవా అన్నది రూపవతి. బ్రహ్మరాక్షసుడు తన అద్భుత శక్తితో అప్పటికప్పుడు ఆమె కోరిన తినుబండారాలన్నీ సృష్టించి ఇచ్చాడు. రూపవతి ఎంతో సంతోషించి, అంతా మన అదృష్టం. అయితే ఇలాంటి అద్భుత శక్తులతో అయినవారి మధ్య జీవిస్తే గొప్పగా ఉంటుంది. కానీ మళ్ళీ సిద్ధేశ్వరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అక్కడ మనం మళ్ళీ సేవకులుగా మారిపోతాము. ఒకరిని ఒకరు సేవించుకునేందుకు బదులు మనం ఇతరులకు సేవ చేయవలసి వస్తుంది అని నిట్టూర్చింది. బ్రహ్మరాక్షసుడు నవ్వి, నా శక్తి నీకు తెలియదు. మన చేత సేవలు చేయించుకోవాలనుకున్న వారినందరినీ నీకు సేవకులుగా చేస్తాను. కావాలంటే చూడు అంటూ కాస్త పక్కగా వెళ్ళి ఓ పెద్ద పులిని లాక్కొని వచ్చాడు. గాండ్రుమని గర్జించే ఆ పులి అతడి వద్ద పెంపుడు పిల్లిలాగా బుద్ధిగా ఒదిగి ఉన్నది. రాక్షసుడు ఆమెను పులిపై స్వారీ చెయ్యమన్నాడు. భయపడుతూనే రూపవతి పులి సవారీ చేసింది. అప్పుడు ఆమెకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. అయితే మనం సిద్ధేశ్వరం వెళ్దాం. అక్కడ ప్రతి ఒక్కరూ నన్ను అవమానించారు. వాళ్ళ మధ్య గొప్పగా బ్రతకాలని ఉన్నది నాకు అంది ఆమె. అలాగే చేద్దాం, కానీ ఒక ఇబ్బంది ఉన్నది. మన పెళ్ళి శాస్త్ర ప్రకారం జరిగితే నా అద్భుత శక్తులన్నీ పోతాయి. పెళ్ళి కాకుండా మనుషులుండే గ్రామంలో మనం ఎలా కలిసి ఉంటాము అన్నాడు రాక్షసుడు. అయితే మనం అప్పుడే పెళ్లి చేసుకోవద్దు. కానీ గ్రామస్తులతో మాత్రం మన పెళ్లి అయిపోయిందని అబద్ధం చెబుదాము. ఊళ్ళో అందరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని నా కోరిక అన్నది రూపవతి. నీ ప్రతీకారానికి నేను సాయపడతాను. అదయ్యాకనే మన పెళ్లి జరుగుతుంది అన్నాడు రాక్షసుడు. తర్వాత రూపవతి రాక్షసుడు సిద్ధేశ్వర గ్రామం చేరుకున్నారు. వాళ్ళు వచ్చినట్లు తెలియగానే గ్రామస్తులందరూ వాళ్ళ చుట్టూ చేరి పెద్ద రగడ చేశారు. సంజయసి అడిగారు. గ్రామాధికారి అయితే ఇద్దరినీ కారాగారంలో పెడతానని అన్నాడు. రాక్షసుడు గ్రామాధికారిని కోపంగా చూసి, నేనిప్పుడు మునపటి విజయుణ్ణి కాదు. తలుచుకుంటే ఒక్క క్షణంలో మొత్తం ఊరిని నేలమట్టం చెయ్యగలను. నా శక్తి మీద మీకు అనుమానం ఉంటే నిదర్శనం చూడండి అంటూ పక్కనే ఉన్న పెద్ద ఓడలమర్రిని రెండు చేతులతోటి భూమిలో నుంచి పెకలించి ఎత్తివేశాడు. ఈ విడ్డూరం చూసి గ్రామస్తులంతా హడలిపోయారు. రాక్షసుడు వారి వంక గర్వంగా చూస్తూ, నేటి నుంచి మీరందరూ నా భార్య రూపవతికి సేవకులు. ఆమె చెప్పినట్లు చెయ్యండి, బ్రతికిపోతారు అని అన్నాడు. రూపవతి వెంటనే, ముందుగా మీరందరూ నా కోసం అందమైన మేడ కట్టి ఇవ్వండి. గ్రామాధికారితో సహా ప్రతి ఒక్కరూ స్వయంగా శ్రమపడి నాకు ఇల్లు కట్టివ్వాలి. సరిగ్గా పనిచెయ్యని వాళ్లకు కొరడా దెబ్బల శిక్ష ఉంటుంది అని చెప్పింది. అలా 3 మాసాల్లో రూపవతి కోసం అందాల మేడ తయారయ్యింది. ఆ మేడ కోసం ఊళ్ళో ఎప్పుడూ కాయకష్టం చేసి ఎరగని భాగ్యవంతులు కూడా రాత్రింబవళ్ళు శ్రమపడాల్సి వచ్చింది. చంచలకి అడుసుతొక్కే పని ఇవ్వబడింది. 3 మాసాల్లోనూ ఆమె 10 కొరడా దెబ్బలు తిన్నది.
కొత్త ఇంటికి మారాక రూపవతి తన సవతి తల్లిని చెల్లిని చింకిబట్టలు కట్టుకొని ఊళ్ళో ఇంటింటా తిరిగి అడుక్కు తినమని శాసించింది. తనను పెళ్లాడాలనుకున్న ముసలివాడి చేత నడివీధిలో మండు టెండలో నాట్యం చేయించేది. ఊళ్ళో తనను బాధపెట్టిన వారందరినీ ఒక్కరినైనా విడవకుండా క్రూరంగా హింసించేది. అలా ఏడాది గడిచింది. రాక్షసుడు రూపవతిని పెళ్లి గురించి అడిగితే, నా కక్ష ఇంకా తీరలేదు, మరి కొంతకాలం గడవని అన్నది ఆమె. రోజులు గడిచిపోతున్నాయి కానీ రూపవతిలో మార్పు రాకపోవడంతో రాక్షసుడు విసిగిపోయి ఆమెను ఏమీ అనలేక ఒక రోజున కేకారణ్యానికి తిరిగి వెళ్ళి అక్కడ ఓ ఋషిని కలుసుకొని, ఋషివర్య, తమ శాపం కారణంగానే నేను బ్రహ్మరాక్షసుడిని అయ్యాను. ఏ కన్య అయినా ఇష్టం మీద పెళ్లి చేసుకుంటే నేను తిరిగి మానవుడిగా మారగలనని చెప్పారు. కానీ నేనంటే ఇష్టపడిన కన్య ప్రతీకారకాంక్షలో పడి వివాహాన్ని విస్మరించింది. తమరే నాకు దారి చూపాలి అని అన్నాడు. అప్పుడు ఋషి మందహాసం చేసి, అన్యాయాలు చేసినందుకు, తమ కళ్ళ ముందే జరిగిన అన్యాయాలను సహించినందుకు సిద్ధేశ్వరం గ్రామస్తులు పాపఫలం అనుభవించవలసి ఉన్నది. వారి శిక్ష పూర్తి కావస్తున్నది. ఇక శృతి మించితే రూపవతికే పాపం అంటుకునే రోజు వస్తుంది. నేను త్వరలో వచ్చి ఆ పరిస్థితిని నివారించి వెడతాను అని మాటిచ్చి నకిలీ విజయుణ్ణి పంపేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అన్నమాట ప్రకారం ఋషి సిద్ధేశ్వరం వచ్చి రాక్షసుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన విజయుడితో, నా శాపం వల్ల నీవు బ్రహ్మరాక్షసుడివి అయ్యావు. మానవ కన్యను పెళ్లాడి శాప విముక్తుడివి కానున్నావని తెలిసి ఇక్కడికి వచ్చి వాకబు చేశాను. కానీ ఎవరిని అడిగినా మీరు అడిగే ఆ విజయుడెవరో కానీ ఈ విజయుడు మాత్రం రాక్షసుడు కాదు, అతడి భార్య మాత్రం రాక్షసే అని చెబుతున్నారు. శాపం వల్ల నీవు రాక్షసుడివైతే ప్రవర్తన వల్ల ఆమె రాక్షసిగా మారింది. మీ ఇద్దరి జోడు బాగుంటుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి అన్నాడు ఋషి. ఋషి మాటలు వినగానే రూపవతికి తన ప్రవర్తన గురించి అర్థమై కనువిప్పు కలిగింది. ఆమె నకిలీ విజయుడి అసలు కథ తెలుసుకొని అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. ఋషి సిద్ధేశ్వర గ్రామస్తులకు రాక్షసుడి కథ చెప్పి, మీరు మీ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే మరో రాక్షసుడు మళ్ళీ మీ గ్రామానికి రావచ్చు. అటువంటి పరిస్థితిని రానివ్వకండి అని హెచ్చరించాడు. రాక్షసుడు రూపవతిని పెళ్లి చేసుకొని తన పూర్వపు మానవ రూపాన్ని పొంది సిద్ధేశ్వరం గ్రామంలోనే సుఖంగా జీవించాడు. సిద్ధేశ్వరం గ్రామంలో ఎవ్వరికీ అన్యాయం జరగదని, అదొక ఆదర్శ గ్రామమని క్రమంగా దేశమంతటా పేరు వచ్చింది. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, అన్యాయాన్ని సహించినందుకే సిద్ధేశ్వరపు గ్రామస్తులు రూపవతి చేతిలో హింసలు పొందారు. ప్రతీకారం తీర్చుకునేందుకు రూపవతిని ఊరంతా రాక్షసి అని నిందించారు. ఈ రెండు విశేషాలు కూడా నాకు గుణపాఠాల్లా ఉన్నాయి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు. నకులుడి గుర్రం. ఒకానొక గ్రామంలో వీర్రాజు అనే మొహమాటస్తుడు ఉండేవాడు. మంచితనం వల్ల కొంత, మొహమాటం వల్ల కొంత అతడు ఎందరికో సహాయపడుతూ ఉండేవాడు. ఆ గ్రామంలో ఒక వైద్యుడికి ప్రపంచమంటే విరక్తి పుట్టి ఊరికి బాగా దూరంగా ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉంటున్నాడు. మనుషులకు దూరంగా ఉంటున్నప్పటికీ తన వద్దకు వచ్చిన వారికి వైద్యం చేస్తూనే ఉన్నాడు. తన వైద్య విద్య వృధా పోకూడదని అతడి ఆశయం. సృష్టిలో అతడు నయం చెయ్యలేని జబ్బు లేదని అంతా చెప్పుకుంటారు. ఎటొచ్చి చికిత్స విషయంలో అతడు విధించే ఆహార నియమాలు కఠినంగా ఉంటాయి. ఒకరోజు వీర్రాజు ఇంటికి వెంకటయ్య అనే స్నేహితుడు తన కొడుకు నకులుణ్ణి తీసుకువచ్చాడు. నకులుడికి ఏదో తెలియని జబ్బు చేసింది. అందువల్ల ప్రతిరోజు ఏదో సమయంలో ఉన్నట్లుండి స్పృహ తప్పుతూ ఉంటుంది. స్పృహ తప్పినప్పుడు అతడు ఒళ్ళు తెలియకుండా పడి ఉంటాడు. ఎన్ని ఉపచారాలు చేసినా తెలివిరాదు. చివరికి తనంతట తానే లేచి కూర్చొని మామూలు మనిషి అవుతాడు. నకులుడి రోగం కుదర్చడం ఏ వైద్యుడి వల్ల కాకపోవడంతో వెంకటయ్య వాణ్ణి వైద్యుడి ఆశ్రమానికి తీసుకువెళ్లాలని వీర్రాజు ఇంటికి వచ్చాడు.
వీర్రాజు వెంకటయ్య కలిసి నకులుణ్ణి తీసుకొని ఎడ్లబండిలో వైద్యుడి ఆశ్రమానికి వెళ్ళారు. వైద్యుడు నకులుణ్ణి పరీక్షించి, ఈ జబ్బు నయం కావడానికి ఏడాది పడుతుంది. అంతకాలం ఇతన్ని ఇక్కడే ఆశ్రమంలో విడిచిపెట్టాలి. అయిన వాళ్ళెవ్వరూ దగ్గర ఉండకూడదు. నేను చెప్పే ఆహార నియమాల్ని ఇతగాడు ఖచ్చితంగా పాటించాలి. ఇందుకు అంగీకారమైతే నేను చికిత్స మొదలు పెడతాను అని అన్నాడు. వేరే దారి లేదు కాబట్టి వెంకటయ్య సరేనన్నాడు. కొడుకు ఆశ్రమంలో చేర్పించాక, నకులుణ్ణి అపురూపంగా పెంచాము. తప్పనిసరి అయ్యి వీణ్ణి ఈ ఆశ్రమంలో విడిచి వెళుతున్నాము. అప్పుడప్పుడు నువ్వు వెళ్ళి వీణ్ణి చూసొస్తూ ఉండు. అయిన వాళ్ళు కనబడితే మా వాడికి ధైర్యంగా ఉంటుంది అని వీర్రాజుకి చెప్పి తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. వైద్యుడి ఆశ్రమం వీర్రాజు ఇంటికి బాగా దూరం. నడిచి వెళ్ళాలంటే కష్టం. ఎడ్లబండిలో వెళ్ళాలంటే అస్తమానం వీలు కాదు. ఎందుకంటే వీర్రాజు ఎడ్లబండిని బాడుగకు తిప్పుతూ ఉంటాడు. అది ఖాళీగా ఉన్నప్పుడే సొంతానికి వాడుకుంటాడు. అందుకని వెంకటయ్య వెళ్ళి వారం గడిచినా వీర్రాజు నకులుణ్ణి చూడ్డానికి ఆశ్రమానికి వెళ్ళలేదు. అయితే వీర్రాజు శ్రమపడవలసిన అవసరం లేకుండానే ఒక రోజున నకులుడు వీర్రాజు ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చావురా అని అడిగితే, నడిచొచ్చాను అని చెప్పాడు. అంత దూరం ఎందుకు నడిచావురా అంటే, ఆశ్రమంలో బొత్తిగా ఏమీ తోచడం లేదు అని చెప్పాడు. వీర్రాజు ఎంతో సంతోషించి నకులుడి ఆరోగ్యం గురించి అడిగాడు. నకులుడు ఉత్సాహంగా, ఈ వైద్యుడు సామాన్యుడు కాడు. 2 రోజులు మందు తిన్నాను. నా జబ్బు తగ్గిపోయింది. అయితే అది తాత్కాలికమట. ఏడాది పాటు ఆయన చెప్పిన మందులు తింటూ నియమాలు పాటించాలట. అప్పుడు జబ్బు శాశ్వతంగా నయమైపోతుందట అని అన్నాడు. వీర్రాజు అతడికేమైనా తిండి పెడదామో అనుకున్నాడు. కానీ నకులుడు బయట ఏమీ తినకూడదని వైద్యుడు విధించిన నియమం ఉన్నది. అతడు ఆ నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నాడు. అందుకు వీర్రాజు సంతోషించి, ఇక్కడ మాత్రం నీకేం తోస్తుంది? ఇంట్లో నేను నా భార్య మాత్రమే ఉన్నాము. మా పిల్లలు పట్నంలో చదువుకుంటున్నారు అని అన్నాడు. దాందేముంది, మనం కబుర్లు చెప్పుకుందాము అన్నాడు నకులుడు. సరే, ఈ రోజుకి నువ్వు ఏమైనా కబుర్లు చెప్పు, మేము వింటాము అన్నాడు వీర్రాజు. ఆ రోజుకు భార్యాభర్తలు ఇద్దరూ నకులుడు చెప్పే కబుర్లు విన్నారు. వయసులో వాళ్ళకి అతడికి బాగా తేడా ఉండటం వల్ల నకులుడి కబుర్లు ఆ దంపతులకు విసుగనిపించాయి. ఒక్క రోజుకే కదా అని ఎలాగో సహించారు. కానీ మర్నాడు నకులుడు మళ్ళీ వీర్రాజు ఇంటికి వచ్చాడు. వీర్రాజు అతడి భార్య మళ్ళీ నకులుడు చెప్పిన కబుర్లు విన్నారు. అలా 4 రోజులు గడిచేసరికి వాళ్ళ సహనం చచ్చిపోయింది. ఇద్దరూ నకులుడితో, ఊళ్ళోని ఈడు పిల్లలు చాలామందే ఉన్నారు. వెళ్ళి వాళ్లతో కబుర్లు చెప్పుకో అని అన్నారు. వాళ్ళకి తన కబుర్లు నచ్చడం లేదని నకులుడికి అర్థమయ్యింది. పోనీ మీరు నాకు కథలు చెప్పండి అని అన్నాడు. వీర్రాజు అతడి భార్య రోజుకొక్కరు చొప్పున వరుసగా 4 రోజులు వాడికి కథలు చెప్పారు. అయితే అవి చిన్నపిల్లల కథలు. చిన్నపిల్లలైతే ఏ ప్రశ్నలు వేయకుండా ఉత్సాహంగా కుతూహలంగా ఆ కథలు వినేవారు. నకులుడికి మాత్రం ఆ కథలు విన్నాక ఎన్నో సందేహాలు పుట్టుకువచ్చాయి. వీర్రాజు దంపతులు అతడి సందేహాలు తీర్చలేకపోయారు. ఇక అతడికి కథలు చెప్పలేక ఓ రోజు, బాబు, మాకు చాలా పనులున్నాయి. నీతో కూర్చునేందుకు ప్రతిరోజు వ్యవధి ఉండదు. మా మాట విని నీ ఈడు కుర్రాలతో తిరుగు అని సలహా ఇచ్చారు. మీ ఇల్లు నాకు నచ్చింది. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. నేను ఇక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటాను అన్నాడు నకులుడు. చేసేది లేక సరేనన్నారు వీర్రాజు దంపతులు. ఒకరోజు నకులుడు పెద్దగా గొంతెత్తి పాడుతూ పెరట్లో చిందులు వేశాడు. అతడిది గార్ధప స్వరం. దాంతో ఇంట్లో ఎవ్వరికీ స్థిమితం లేకపోయింది. వీర్రాజు ఇంట్లో ఏమైందోనని కంగారుపడి చుట్టుపక్కల వాళ్ళు కూడా వీర్రాజు ఇంటికి వచ్చి విషయం తెలుసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నకులుడు సిగ్గుపడి, ఇంకెప్పుడూ పాటలు పాడను. రేపట్నుంచి ఇక్కడికి వచ్చి చప్పుడు కాకుండా ఆడుకుంటాను అని అన్నాడు. వీర్రాజు సరేనన్నాడు. మర్నాడు నకులుడు వచ్చి వీర్రాజు ఇంటిలోని గాదిలో నుంచి ఓ ధాన్యపు బస్తా తీసి భుజం మీదకి ఎత్తుకొని నడవలో పోసి ఇల్లంతా చిమ్మేశాడు. అదేమిటని అడిగితే, మా ఇంట్లో ఇలాగే ఆడుకుంటాను.
అంటూ ఆ ధాన్యాన్ని అలాగే వదిలేసి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తర్వాత వీర్రాజు దంపతులు ఆ ధాన్యమంతా పోగు చేసి బస్తాల్లోకి ఎక్కించి మళ్ళీ గాదిలోకి తరలించారు. అప్పటి నుంచి నకులుడు ప్రతిరోజు వచ్చి ధాన్యాన్ని నడవలో పోసే ఆట ఆడుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. వద్దని వారేస్తే అతడు అంతకంటే ప్రమాదకరమైన పని ఇంకేం చేస్తాడోనని భయపడి వీర్రాజు దంపతులు ఊరుకున్నారు. కానీ అలాంటి ఆటని ఎన్నాళ్ళని సహించగలరు? నకులుడి బాధ వదుల్చుకునేందుకు వాళ్ళు ఓసారి అతడు వచ్చే సమయానికి ఇంట్లో ఉండకుండా పొరుగిళ్లకు పోవడం మొదలుపెట్టారు. 1, 2 సార్లు నకులుడు వాళ్ళు లేరని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి గోడ దూకి ఆ ఇంట్లో ప్రవేశించసాగాడు. దాంతో అతన్ని అదుపు చెయ్యడం తమ వల్ల కాదని గ్రహించిన వీర్రాజు దంపతులు నిస్పృహలో ఉన్న సమయంలో వీర్రాజు తమ్ముడు శ్రీనివాసు వాళ్ళ ఇంటికి వచ్చాడు. శ్రీనివాసు కూడా చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. అందుకు ఒకరోజు తండ్రి గట్టిగా మందలిస్తే శ్రీనివాసుకి కోపం వచ్చి ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. ఆ బెంగతోనే వీర్రాజు తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో తండ్రి ఆస్తి మొత్తం వీర్రాజుకే దక్కింది. అయినా వీర్రాజు ఎప్పటికైనా తమ్ముడు వెనక్కి రావాలనే కోరుకుంటున్నాడు. ఇది జరిగి చాలా ఏళ్ళయింది. ఇన్నేళ్లకు శ్రీనివాసు తిరిగి వస్తే వీర్రాజు ఎంతో సంతోషించాడు. వదిన కూడా శ్రీనివాసుని ప్రేమగా ఆదరించింది. కానీ శ్రీనివాసు దీనంగా, అన్నా, అంతు తెలియని వ్యాధి నన్ను బాధిస్తుంది. నేనెంతో కాలం బ్రతకను. నా చివరి రోజులు మీతో గడపాలని వచ్చాను అని అన్నాడు. వీర్రాజు ఆ మాటలు విని ఎంతో దుఃఖపడ్డాడు. అయితే ఆ రోజే వాళ్ళింటికి వచ్చిన నకులుడు శ్రీనివాసు పరిస్థితి చూసి, దిగులెందుకు, ఈయన్ని మా గురువుగారికి చూపిద్దాము. ఈ లోకంలో ఆయన వైద్యానికి లొంగని జబ్బంటూ ఉండదు అని అన్నాడు. నీకు గురువెవరు అన్నాడు వీర్రాజు ఆశ్చర్యంగా. ఇక్కడ నాకు సమయం వృధా అయిపోతున్నదని వైద్యుడు నాకు మందులు తయారు చేసే విద్య నేర్పుతున్నాడు. నేను ఆ విద్య బాగా నేర్చుకుంటే శాశ్వతంగా నన్ను తన దగ్గరే ఉంచుకుంటానన్నాడు. ఆకులు, పసర్లు, మూలికల గురించి తెలుసుకోవడం కోసం ప్రతిరోజు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాను. అందువల్ల క్షణం తీరిక ఉండటం లేదు. ఆ పైన బాగా అలసటగా కూడా ఉంటుంది. అయినా మీ మీద అభిమానం కొద్దీ ఎలాగో వీలు చేసుకుని రోజూ ఇక్కడికి వస్తున్నాను అన్నాడు నకులుడు. ఆ మాటలు విని వీర్రాజు, మమ్మల్ని కష్టపెట్టడానికి అంత కష్టపడుతున్నావా నాయనా అని మనసులో అనుకుని భారంగా నిట్టూర్చాడు. అయితే నకులుడి మాట మీద తమ్ముణ్ణి వైద్యానికి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. వైద్యుడు శ్రీనివాసుణ్ణి పరీక్షించి, ఇతడి జబ్బు నయమవుతుంది. మామూలు వైద్యం చేస్తే 4 ఏళ్లు పడుతుంది. అయితే ఇక్కడికి 100 క్రోసుల దూరంలో ఉన్న మూలికారణ్యంలోని విశ్వమూలికను ఎవరైనా వెళ్ళి తీసుకురాగలిగితే ఈ జబ్బు వారం రోజుల్లోనే నయమవుతుంది. ప్రస్తుతానికి ఆ మూలిక మరో మాసం రోజులు మాత్రమే లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏడాది దాకా దొరకదు అని అన్నాడు. ఆ మాటలకు శ్రీనివాసు విరక్తిగా, తెలివి తక్కువగా చిన్నతనంలో ఇల్లు వదిలిపెట్టి అయిన వాళ్ళకి దూరమయ్యాను. ఇప్పుడు అమ్మా నాన్న లేరు. మా అన్నకి నేనంటే ప్రేమ ఉన్నా తనకంటూ వేరే జీవితం ఉన్నది. నేనిప్పుడు ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నాకు వైద్యం వద్దు, చచ్చిపోతాను అని అన్నాడు. ఆ సమయంలో అక్కడికి ఓ యువతి వచ్చి, శ్రీనివాసు, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకెంతో ఇష్టం. నిన్ను తప్ప వేరెవర్నీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ఆ సమయంలో నువ్వు మీ ఇల్లొదిలి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నాకు జీవితం అంటే విరక్తి కలిగింది. ఇక్కడ ఈ ఆశ్రమంలో చేరి రోగులకు సేవ చేసుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాను. నువ్వు తిరిగి రావడం నాకెంతో సంతోషంగా ఉన్నది. మనం పెళ్లి చేసుకుందాము, ఒకరి కోసం ఒకరు బ్రతుకుదాము అని అన్నది. అది విన్న నకులుడు, ఎంత కష్టమైన విద్య అయినా ఇట్టే నేర్చుకోగలను. నేను 2 రోజుల్లో గుర్రపు స్వారీ నేర్చుకొని ఓ గుర్రం మీద మూలికారణ్యం వెళ్ళి సకాలంలో విశ్వమూలికను తెస్తాను అని అన్నాడు. అది వినగానే వీర్రాజు పెద్ద కేక పెట్టి కింద పడిపోయాడు. వైద్యుడు అతన్ని పరీక్షించి, ఇతడికి గుండె నొప్పి వచ్చింది కానీ ప్రమాదం లేదు అని ఉపచారాలతో స్పృహ తెప్పించాడు. అప్పుడు శ్రీనివాసు నొచ్చుకొని, అన్నా, నేను తిరిగి వచ్చానని ఎంతో సంతోషిస్తావు అనుకున్నాను. కానీ నా జబ్బు నయమై పెళ్లి చేసుకొని ఈ ఊళ్ళోనే స్థిరపడితే
ఆస్తిలో వాటా నాకివ్వాలేమోనని బెంగ పెట్టుకున్నట్లుగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అనవసరంగా బెంగపడకు. నేను వైద్యం చేయించుకోనులే అన్నాడు వీర్రాజుతో. దీనికి వీర్రాజు, తమ్ముడు, నన్ను అపార్థం చేసుకోకు. నీ రాక నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నీవు ఆస్తిలో నీ వాటా తీసుకొని భార్య బిడ్డలతో సుఖంగా జీవించాలన్నదే నా కోరిక. అయితే నకులుడు రోజూ మన ఇంటికొచ్చి వేధిస్తున్నాడు. ఇప్పుడుండేది ఏడాదే కదా. ఎలాగో అలా భరించవచ్చునని సరిపెట్టుకున్నాను. కానీ వైద్యుడు ఇప్పుడు నకులుణ్ణి శాశ్వతంగా తనతో ఉంచుకోవాలి అనుకుంటున్నాడు. ఊరికి దూరంగా ఉంటేనే నడిచి అయినా సరే మన ఇంటికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే నకులుడు ఇప్పుడు గుర్రపు స్వారీ నేర్చుకొని గుర్రాన్ని కొన్నాడంటే ఇక ఎప్పటికీ మన ఇల్లు వదలడన్న భయంతో కాబోలు నాకు గుండె నొప్పి వచ్చింది అని అన్నాడు. వైద్యుడికి అప్పుడు అసలు విషయం తెలిసి నకులుణ్ణి గట్టిగా మందలించాడు. నా గురించి ఈయన ఇంత బాధపడుతున్నాడని నాకెలా తెలుస్తుంది? ఒక్క మాట చెబితే నాకు తెలిసేది కదా అన్నాడు నకులుడు. ఎదుటివాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో ఊహించడంలోనే మన తెలివి ఉన్నది అని నకులుణ్ణి మందలించాక వైద్యుడు వీర్రాజు వంక తిరిగి, మితిమీరిన మొహమాటం కూడదు. నీకు ఇబ్బంది కలిగితే నిర్మోహమాటంగా ఆ విషయం చెప్పుకోలేకపోతే నీ ఆరోగ్యమే పాడవుతుంది అని మందలించాడు. ఆ తర్వాత నకులుడు గుర్రపు స్వారీ నేర్చుకొని గుర్రం మీద వెళ్ళి విశ్వమూలికను తెచ్చాడు. దానితో శ్రీనివాసు జబ్బు వారం రోజుల్లో నయమయ్యింది. అతడు ఆశ్రమంలో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అన్నదమ్ములు ఇద్దరూ ఒకే ఇంట్లో సుఖంగా కలిసిమెలిసి ఉంటున్నారు. స్వంతంగా గుర్రం ఉన్నప్పటికీ నకులుడు వీర్రాజు ఇంటికి వెళ్ళడం మానేశాడు. అయితే వీర్రాజు, శ్రీనివాసు పర్వదినాల్లో నకులుణ్ణి తమ ఇంటికి పిలిచి ఆప్యాయంగా ఆదరించేవారు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, రాజు చేతిలో అధికారం నకులుడి గుర్రం లాంటిది. తలుచుకుంటే దాని సాయంతో ప్రజలకు అసాధ్యమనిపించే మేలు కూడా చెయ్యవచ్చు. అలా చేయనప్పుడు నకులుడు గుర్రానికి వీర్రాజు భయపడినట్లే ప్రజలు రాజు అధికారానికి భయపడతారు అని మనసులో మదనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి ఈ కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.